జగన్ కి విజన్ నిజంగా ఉంది, నాకు విజన్ ఉంది అని చెప్పుకోవడం వేరు, తనకి విజన్ ఉందని ఎదుటి వాళ్ళు గుర్తించడం వేరు. జగన్ ని తీవ్రంగా ద్వేషించే, తీవ్రంగా దూషించే, తీవ్రంగా చిరాకు పడేటటువంటి చంద్రబాబు గారు జగన్ తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థకి విజన్ సెంటర్స్ అని పేరు పెట్టడం ద్వారా జగన్ కి విజన్ ఉందని తేల్చారు. ఇది వినడానికి కొంచెం కోపంగా ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్ కదా. మనకి రెవెన్యూనా, మున్సిపల్లా, ఇలా అనేక రకాలైనటువంటి వ్యవస్థ. ఏ సర్టిఫికెట్ కి ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి, వెళ్ళిన తర్వాత ఆ సర్టిఫికెట్లు ఎప్పుడు వస్తాయో రాదో తెలియనటువంటి పరిస్థితి. ప్రతి దానికి తలనొప్పి, రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగడం, అదేదో మనం తప్పు చేసినట్టు, మనం పాపం చేసినట్టు వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని ఉంచిన పరిస్థితి. దానికి తోడుగా డబ్బులు, లంచాలు, అసలు ఫీజు కాకుండా లంచాలు, ఇలాంటి విచిత్ర పరిస్థితి నుంచి ప్రజల చేతిలోకి పాలన తీసుకొచ్చి, ప్రజల ఇంటి దగ్గరికి పాలన తీసుకొచ్చినటువంటిదే సచివాలయ వాలంటీర్ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థకి పేరు మార్చి విజన్ సెంటర్స్. అంటే విజన్ ఏముంది, ప్రభుత్వపు ప్రత్యేక విజన్ ఏమైనా ఉందా? అప్పుడు నాడు ప్రభుత్వం పెట్టిన విజన్ ఇప్పుడు అమలు. ఇంకొంచెం పనిని వాళ్ళు ఆఫీసులో కూర్చునే పని రోడ్డుకి వెళ్ళి చేసే పని కిందకి మార్చారు. కాకపోతే బట్ విజన్తోనే చేశారన్నటువంటిది మాత్రం సర్టిఫికెట్ ఇచ్చినట్టే.